వ్యాపారమే పరమావధిగా మారిపోయిన రైల్వేకు పేదల ఇబ్బందులు పట్టడం లేదు. లాభార్జన కోసం జనరల్ బోగీలను కుదించడంతో సామాన్య ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. స్లీపర్ కోచ్లను కూడా రెట్టింపు సంఖ్యలో కుదించేయడంతో పరిస్థితి అదుపు తప్పింది. కరోనా తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైల్వే సామాన్యుడికి దూరమవుతూ వస్తోంది. ఓ పథకం ప్రకారం రైల్వేను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో విజయవాడ రైల్వే పరిధిలోనూ సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్లుగా మార్చేయడం, జనరల్ బోగీలను 4 నుంచి దశల వారీగా ఒక్క బోగీకి తీసుకురావడం, స్లీపర్ కోచ్లు 15 నుంచి 5కు పరిమితం చేయడం చేస్తున్నారు. ఏసీ బోగీల సంఖ్యను 2 నుంచి 3 రెట్లు పెంచుకుంటూ పోతున్నారు. రైళ్లలో సింహభాగం పేద మధ్యతరగతి వర్గాలే ప్రయాణిస్తుంటారు. కానీ ధనిక వర్గాలకే ప్రాధాన్యమిచ్చేలా ఏసీ బోగీలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలోని ఏ రైలు చూసినా ఒకే ఒక్క జనరల్ బోగీ, 5 స్లీపర్ కోచ్లు ఉంటున్నాయి. ఇవి సామాన్యులకు సరిపోవట్లేదు. కొన్ని కోచుల్లో ప్రయాణికులు సరిపడా టికెట్లు ఇస్తున్నారంటే అదీ లేదు. పరిమితిని మించి టికెట్లు జారీ చేస్తున్నారు. దీనికి తోడు టికెట్ తీసుకుని వారు కూడా జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఉన్న ఒకే ఒక్క జనరల్ బోగీలో ఇసుకేస్తే రాలినంత జనం కనిపిస్తున్నారు. సీట్ల కోసం గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే అదనుగా ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారు. టాయిలెట్స్ వరకు కూడా కూర్చొని ప్రయాణిస్తున్నారు. ఆఖరికి సీట్ల దగ్గర కాళ్లు పెట్టుకునే ప్రాంతంలో కూడా కూర్చోవాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. పండగ రోజుల్లోనైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇప్పటికైనా ప్రయాణికుల ఇబ్బందులు పట్టించుకుని జనరల్ బోగీలను పెంచాలని కోరుతున్నారు. లేకుంటే రైళ్లు ఎన్ని పెంచినా సామాన్య జనాలు అందులో ప్రయాణించడం పట్ల ఆసక్తి కోల్పోతారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రాక్ మరమ్మతుల నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు తాజాగా రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా నాగపూర్ డివిజన్లో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను విజయవాడ, బలార్షా, నాగ్పూర్ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అందులో విశాఖపట్నం హజ్రత్ నిజాముద్దీన్ రైలు ఆగస్టు 6, 10, 11, 12, 13, 14, 15, 18 తేదీల్లో దారి మళ్లిస్తున్నారు. దీంతో పాటు ఎర్నాకుళం, బిలాస్పూర్ రైలు ఆగస్టు 12, 14 తేదీల్లో, ఎల్టీటీ ముంబై, విశాఖపట్నం రైలు ఆగస్టు 18, 20 తేదీల్లో దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఇక సికింద్రాబాద్, రాయ్పూర్ రైలు ఆగస్టు 7, 8, 14, 15 తేదీల్లో, నాందేడ్, సంత్రాగచ్చి ఆగస్టు 12, 14 తేదీల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.